హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు యానిమీ. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు యానిమీ. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే గోజో ఒక కుర్చీలో కూర్చొని ఉంటాడు. అక్కడ యూజీని కట్టివేసి ఉంటాడు. యూజీకి అప్పుడే మెలకు రాగానే గుడ్ మార్నింగ్ అని యోజో అంటాడు. యూజీకి కాసేపటి వరకు ఏమీ అర్థం కాదు. తను కట్టులతో ఉంటాడు. ఇంకా మనకి టైటిల్ పడుతుంది జుజుట్సు కైసెన్ అని. తర్వాత యూజీ ఒక హాస్పిటల్కి కాల్ చేస్తాడు. అక్కడ వాళ్ళ తాతయ్య గారు ఉంటారు. అక్కడి నర్స్ వాళ్ళ తాతయ్యకి ఫోన్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ తాతయ్య కోపంగా నన్ను ఎవరు విసిగించకండి, అవతలకు పోండి అని కోపంగా అంటాడు. దాన్ని విన్న సైలెంట్గా ఉండి నర్స్తో నేను రేపు వస్తాను అని చెప్తాడు. ఇంతలో కట్ చేస్తే ఇతని పేరు ఫూషిగురు. ఇతను శాపగ్రస్త వస్తువులను వెతుకుతూ ఉంటాడు. ఇతను ఒక ప్లేస్కి వస్తాడు. అక్కడ శాపగ్రస్త వస్తువు లేకపోవడంతో వాళ్ళ సార్ కాల్ చేసి ఇక్కడ ఏం లేదు అని చెప్తాడు. మళ్ళీ కట్ చేస్తే మన హీరో యూజీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటాడు. వాళ్ళతో ఒక ఆట ఆడుతూ ఉంటాడు వాళ్ళ సార్ని ఏడిపిద్దామని చెప్పి. ఇంతలో వాళ్ళ సార్ వస్తాడు. యూజీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి ఒక క్లబ్. వాళ్ళ సార్ వచ్చి మీరు ముగ్గురు ఈ క్లబ్ వదిలేండి అని అంటాడు. ఇంతలో యూజీ మేము ఎందుకు క్లబ్ వదిలేస్తాం, మేము చాలా బాగా రీసెర్చ్ చేస్తున్నాం అంటాడు. ఇంతలో యూజీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి లేచి మన ప్లే గ్రౌండ్లో ఒక శాపగ్రస్తు వస్తూ ఉంది, అందువల్లే అక్కడ పిల్లలందరూ అనారోగ్యానికి గురవుతున్నారు అని అంటారు. ఇంతలో వాళ్ళ సార్ అక్కడ అలా ఏం లేదు, అక్కడ ఒక పురుగు ఉంది, అది మనుషుల రక్తాలు తాగిద్ది, అందువల్లే అక్కడ పిల్లలందరికీ జబ్బులు వస్తున్నాయి అని అంటాడు. అంతేకాకుండా వాళ్ళ సార్ నువ్వు అసలు వీళ్ళ క్లబ్ కాదు, నువ్వు అసలు వీళ్ళ క్లబ్లోకి ఎందుకు వస్తున్నావు అంటాడు. క్లబ్లోనే అప్లై చేశాను, నాకు వేరే క్లబ్ ఎలా వచ్చింది అంటాడు. ఇంతలో వేరే ఒక అతను వచ్చి నేనే నిన్న ఆ క్లబ్లో పడేలాగా చేశాను అని చెప్తాడు. నువ్వు మా క్లబ్లో ఉంటే మేము గెలుస్తాం, అందుకే నేనే ఈ ఫామ్ వేరేలాగా అప్లై చేసి ఇచ్చాను అని చెప్తాడు. దానికి యూజీ నా ఫామ్ మీరెందుకు ఫిలప్ చేశారని అంటాడు. దీనికి ఆ వ్యక్తి నువ్వు మా క్లబ్లో ఉంటే మేము గెలుస్తామని చెప్పి నేనే నీ ఫామ్ ఫిలప్ చేశా అని చెప్తాడు. కావాలంటే నాతో పోటీలో నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఇంతలో ఫూషిగురు ఆ శాపగ్రస్త వస్తువుని వెతుక్కుంటూ ఒక ప్లేస్కు వెళ్తాడు. అక్కడే యూజీ అండ్ వాళ్ళ మాస్టర్ పోటీకి సిద్ధమవుతారు. పోటీలో యూజీని ఒక బాల్ని విసరమంటే విసురుతాడు. తన బలానికి ఒక పోల్ కూడా వంగిపోతుంది. చూసిన ఫూషిగురు ఆశ్చర్యానికి గురవుతాడు. ఇతని దగ్గర ఇంత బలం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతాడు. అయిపోగానే వాళ్ళ తాత ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు. తాత విసుక్కుంటున్న అక్కడే ఉంటాడు. దానితో వాళ్ళ తాతయ్య చూడు యూజీ, నీ దగ్గర చాలా బలం ఉంది, దానితో ఇతరులకి హెల్ప్ చేయి, అలాగా కోపిష్టితనంగా ఉంటే నీకు చివరికి ఎవరు ఉండరు అని చెప్తాడు. అంతలోనే వాళ్ళ తాతయ్య చనిపోతాడు. యూజీ నర్స్ వాళ్ళకు ఫోన్ చేసి తాతయ్య చనిపోయాడు అని చెప్తాడు. నర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ తాతయ్యని తీసుకెళ్ళిపోతారు. యూజీ చాలా దిగులుగా ఇంకా హాస్పిటల్లో వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని వెళ్దాం అనుకుంటాడు. అంతలో ఫుషిగురు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి నీ దగ్గర ఇంత బలం ఉంది, నువ్వేమన్నా శాపగ్రస్త వస్తువు ఏమన్నా ఉందా నీ దగ్గర అని అడుగుతాడు. ఫోటో చూపిగానే యూజీ ఇది నా దగ్గర ఉంది, కానీ ఇప్పుడు నా దగ్గర ఇక్కడ లేదు, మా ఫ్రెండ్స్కి ఇచ్చానని చెప్తాడు. అది చాలా డేంజర్ ఫూషిగురు చెప్తాడు. దానితో యూజీ ఇదంతా నేను నమ్మను అని అంటాడు. దానితో ఫూషిగురు కొన్ని ప్రూఫ్లు చూపిస్తాడు. అది ఎక్కడ ఉంటే అక్కడికి కొంత జంతువులు వస్తాయి అని చెప్తాడు. శాపగ్రస్త వస్తువుని తింటే వాటికి చాలా బలం వస్తుంది, అందుకని చెప్పి చాలా వింత జంతువులు వస్తాయి, ఇప్పుడు ఎక్కడ ఉంది అని యూజీని అడుగుతాడు. తను అది మా ఫ్రెండ్స్ దగ్గర ఉంది, వాళ్ళు ఓపెన్ చేస్తారు అని చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ దాన్ని ఓపెన్ చేస్తారు. చేస్తే అందులో ఒక వేలు ఉంటుంది. ఆ వేలును చూసి ఏంటి వేలు ఇలా ఉంది చీ అనుకుంటారు. అంతలోనే పైన వింత వింత జంతువులన్నీ వస్తాయి. తొందరగా యూజీ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా వింత వింత జంతువులతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ భయంతో ఒక మూలన కూర్చుంటారు. అక్కడ వింత వింత జంతువులను చూసి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా భయపడిపోతారు. ఇంతలో ఫూషిగురు వస్తాడు. అక్కడ ఒక వింత జంతువుని చంపేస్తాడు. బయట ఉన్న యూజీ నేను ఇలా బయట ఉండకూడదు, నేను మా ఫ్రెండ్స్ హెల్ప్ చేయాలి అనుకొని లోపలికి వెళ్దాం అనుకుంటాడు.
కానీ భయపడతాడు ఆ వాతావరణం మొత్తం చూసి. ఇంతలో వాళ్ళ తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. నువ్వు ఇతరులకు హెల్ప్ చేయి అని చెప్తాడు. అంతటితో లోపలికి వెళ్దామని అనుకుంటాడు. ఇంతలో అక్కడ జంతువులు మరీ దారుణంగా పెద్ద పెద్దగా ఉండి యూషిగురుని కూడా ఏం చేయలేని స్థితికి తీసుకొని వస్తాయి. ఇంతలో యూజీ ఎంట్రీ ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్ని కాపాడతారు. కాపాడంగానే ఫూషిగురు భలే సమయానికి వచ్చావు అని అంటాడు. సర్లే మరి అంతగా పొగడకు అని అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ని కాపాడతాడు. ఆ ఏలుని తీసుకొని పట్టుకొని ఉంటాడు యూషి. ఇంతలో ఒక పెద్ద జంతువు వస్తుంది వాళ్ళ దగ్గరికి. ఆ జంతువు ఫూషిగురుని బాగా దాడి చేయటంతో రక్తం వచ్చేలాగా అయిపోతాడు ఫూషిగురు. అయినప్పటికీ దాంతో తలపడుతూనే ఉంటాడు. ఇంతలో యూజీ నేను మా ఫ్రెండ్కి హెల్ప్ చేయాలని చెప్పేసి దాన్ని పట్టుకుంటాడు. అది యూజీని మింగైపోతుంది. ఇంతలో ఆ శాపగ్రస్త వస్తువుని యూజీ తినేస్తాడు. దానితో యూజీకి చాలా శక్తి వస్తుంది. దాన్ని ఒక్క చిటికెన వేలు శాపగ్రస్త వస్తువు తినడంతో యూజీలోకి సుగుణ వస్తాడు. సుగుణ వచ్చి ఎక్కడున్నారు అందరూ, నాకు మనుషులు కావాలి, నేను మనుషులను తినాలి అని గట్టిగా అరుస్తాడు. చాలా సంవత్సరాల తర్వాత నాకు విముక్తి కలిగింది అని చెప్పి చాలా ఆనందంగా ఉంటాడు. ఇక్కడ నుండి నేను జనాలను బాగా తినొచ్చు అని చెప్పేసి బాగా ఆనందంగా ఉంటాడు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు యానిమే.